వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మీడియా సమావేశంలో పాల్గొన్న సిఐ పులి రమేష్, ఎస్ఐ ప్రవీణ్ కుమార్. సిఐ పులి రమేష్ మాట్లాడుతూ భూ తగాదాల విషయంలో తల్లిని హత్య చేసిన కుమారుడిని ఎలకతుర్తి పోలీసులు సోమవారం రోజున అరెస్టు చేశారు. ఎలకతుర్తి మండలం వీరనారాయణపూర్ గ్రామంలో గత శుక్రవారం రాత్రి కన్న కొడుకే దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. మృతురాలి చిన్న కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని కోతుల నడుమ గ్రామం వద్ద పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ఎదురుపడడంతో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తామని సిఐ పులి రమేష్ మీడియా సమావేశంలో తెలిపారు. ఎవరైనా భూ తగాదాల విషయంలో కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని, గ్రామ పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరించుకోవాలి, కానీ చట్టాన్ని అతిక్రమించి క్రిమినల్స్ గా మారవద్దని సిఐ కోరారు. ఈ నెల 7వ తారీఖు నాడు ఎలకతుర్తి మండలం వీరనారాయణపూర్ గ్రామంలో చదిరం అజయ్ అనే వ్యక్తి తన సొంత తల్లి అయినటువంటి రేవతిని ఇంట్లో జరిగిన భూ తగాదాల వల్ల గొడవల ద్వారా క్షణికావశంలో గొడ్డలితో నరికి హత్య చేయడం జరిగింది. ఆ రోజు నుంచి అతను పరారులో ఉన్నాడు. ఈరోజు ఎలకతుర్తి ఎస్ఐ గారు మరియు మేము మా స్టాఫ్ అంతా కూడా కోతుల నడుమ బస్టాండ్ వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా సదరు నిందితుడిని మేము పట్టుకోవడం జరిగింది. అతడు తన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మృతురాలైనటువంటి చదిరం రేవతి చిన్న కొడుకు చదిరం విజయ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినాము. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నాము. ఎవరైనా సరే ఇటువంటి భూ తగాదాలైనటువంటి ఏ గొడవలైనా సరే ఊళ్ళో గ్రామ పెద్ద మనుషుల ద్వారా కానీ లేదంటే కోర్టుల ద్వారా కానీ పరిష్కరించుకోవాలి, కానీ ఇలాంటి క్షణికావశకు లోబడి ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి పోలీస్ శాఖ వారి తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.